వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. నేను మీ బ్రహ్మనాయుడు. నిన్న మొన్నటి వరకు ఓ పార్టీ అధినేతగా చాలా ఆవేశంతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరి సమస్యలను అడిగి తెలుసుకుంటూ సొంత డబ్బులతోటి తనకు అవకాశం ఉన్నంత మేరకు సొంత సమస్యలను ప్రజల సమస్యలు తన సొంత సమస్యలుగా భావిస్తూ తీర్చినటువంటి జనసేన అధినేత నేడు పాలనలో బిజీగా మారుతూ ఉన్నారు. ఉప ముఖ్యమంత్రిగా అదేవిధంగా మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి దగ్గర నుంచి నేటి వరకు కూడా పాలనలో తనదైన ముద్ర వేసుకునేటువంటి నేపథ్యంలో జనసేన అధినేత ముందుకు సాగుతూ ఉన్నారు. అనేక సమీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు అధికారులతోటి. అన్ని శాఖల మీద పట్టు పెంచుకునేటువంటి ప్రయత్నంలో ముమ్మరంగా మునిగిపోయినటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. తాను అమ్మవారి దీక్షలో ఉన్నప్పటికీ కూడా సమీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. అధికారులతోటి సమీక్షలు, సమావేశాలు, ప్రతి శాఖకు సంబంధించినటువంటి అంశాలు, ఆ శాఖకు సంబంధించినటువంటి లోటు బడ్జెట్, రెవెన్యూ ఏంటి, లెక్కలేంటి అనేది ప్రతిదీ కూడా క్షుణ్ణంగా కూడా తెలుసుకుంటూ ఉన్నారు. డిప్యూటీ సీఎం ఆన్ డ్యూటీ, వెరీ సీరియస్. ఇదే వాళ్ళ ప్రైమ్ డిబేట్. ఈ అంశమే చర్చిద్దాం. ఈ ప్రైమ్ డిబేట్లో మనతో పాల్గొనడం కోసం పండిట్ మల్హోత్రా గారు, జనసేన పార్టీ మైదుకూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్, మనతోటి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా శ్రీనివాస్ చౌదరి గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఐటీ వింగ్ ప్రెసిడెంట్, మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా పూడి తిరుపతిరావు గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా చిన్నపరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. రైట్, ముందుగా శ్రీనివాస్ చౌదరి గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ చౌదరి గారు, గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే బ్రహ్మనాయుడు గారు. నమస్తే. సో మొత్తానికి కూటమి ప్రభుత్వం చాలా స్పీడ్గా పనిచేస్తున్నట్టయితే స్పష్టంగా కనబడతా ఉంది. మొత్తానికి 1వ తారీఖు కూడా దగ్గరికి వచ్చేస్తూ ఉంది. మరి పింఛన్లు ఏ మేరకు ఇచ్చే అవకాశం ఉంది? అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు మరి 1వ తారీఖే వేస్తారా, లేకపోతే గత ప్రభుత్వం లాగా 10వ తారీఖు 15వ తారీఖు వేసేటువంటి అవకాశం ఉంటుందా? అదేవిధంగా ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి మీ పార్ట్నర్, మీ భాగస్వామి అయినటువంటి జనసేన అధినేత, మరి ఆయన డ్యూటీలో వెరీ సీరియస్గా మారిపోయారు. అధికారులతో సమీక్షలు, సమావేశాలు, గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకల మీద స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తూ ఉంది. ఏమంటారు? రమణయ్య గారు, మొదట మీకు, జనసేన నేత మల్హోత్రా గారికి, బీజేపీ నేత తిరుపతిరావు గారికి, చిన్నపరెడ్డి గారు, మిత్రులు పెద్దలకు వారికి కూడా నమస్కారం. రాష్ట్రంలో నూతన ప్రభుత్వం వాయువేగంతో పోతా ఉందన్నది మీ ఉపోద్ఘాతమే ఉదాహరణ. ఎందుకు మన వచ్చిందంటే ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసిన వ్యక్తి పవన్ కళ్యాణ్. గతంలో అసెంబ్లీ గేటు కూడా తాకనీయం, 2 చోట్ల ఓడిపోయావు, పార్టీ 14 ఏళ్ళుగా నడుపుతున్నావు, ఏ ఉపయోగం లేదు, 4 పెళ్లిళ్ళు, ఇన్ని రకాలుగా హేళన చేయాలనో చేశారు. ఎంత సహనంతో ఓపికతో ఉండి సమాధానం చెప్పాడు, అవును, ప్రజల కోసం పడ్డాడు. అదే ప్రజలు గమనించిన తర్వాత 100% టేక్ఓవర్తో ఈరోజు ఆయనకి నిలబెట్టిన అభ్యర్థులు గెలిపించారు. అదొక్కటి చాలు ఆయనకి భారతదేశంలో మోస్ట్ క్రెడిబిలిటీ వచ్చిన అంశం. అయితే ఈయన సినిమా వాడు, రంగులు వేసుకునేవాడు, ఈయనకి పరిపాలన గురించి ఏం తెలుసు అని రామారావుని అన్నారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా అన్నారు. హాయిగా సినిమాలు చేసుకోవడం హైదరాబాద్లోకి వచ్చారు. అలాగే సీజనల్ పొలిటీషియన్ కూడా అన్నారు. అవును, వీటన్నిటికీ లాగి చంపకాయ కొట్టి సమాధానం చెప్పిన రోజు వచ్చింది, చేశాడు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్న లెక్కలకి, ఆయన మాట్లాడుతున్నటువంటి బాణాల లాంటి మాటలకి, ఆయన వేస్తున్న ప్రశ్నలకి ఐఏఎస్ చదువుకున్న, ఐపీఎస్ చదువుకున్న వాళ్ళే ఊపి తబ్బిబ్బైపోతున్నారు సమాధానం చెప్పలేక నీళ్ళమ్మతో. ఏంటా ఈ లెక్కలంటే సమాధానం విత్ స్టాటిస్టిక్స్ తో కూర్చొని ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ భారత్ సంస్థలో కానీ, అదేవిధంగా కార్పొరేషన్ సంస్థలో కానీ కూర్చొని మాట్లాడినప్పుడు ఆయన అడిగిన సమాధానాలు చెప్పలేక దాటి వేసుకుంటూ తలకాయ మంచుకున్న ఐఏఎస్ ఆఫీసులు చూస్తే సిగ్గుపడాల్సి వస్తాం. అంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి బొక్కలన్నీ బయటికి తీసే ప్రయత్నం చేస్తుందా ఈ ప్రభుత్వం మంత్రులు, ముఖ్యమంత్రి గారు? సార్, ఇక్కడ మొత్తం అన్ని శాఖల్లో 14 లక్షల కోట్ల అప్పులు, 5 బడ్జెట్లు, సో 24,50,000 కోట్లు ఏమయ్యాయో, ఏ కాకెత్తుకెళ్ళిందో ఇప్పుడు అర్థంగా ఉంటుంది. 2,902 కోట్లు కార్పొరేషన్ లో ఉంటే ఈరోజు 7 కోట్లు ఉన్నాయంట.
అలాగే 5 బడ్జెట్లో ప్రవేశపెట్టిన డబ్బులు R&B కానీ, అంటే రోడ్డు భవనాల శాఖ కానీ, ఆరోగ్య శాఖ కానీ, విద్యాశాఖ కానీ, టూరిజం శాఖ కానీ, హెల్త్ మున్సిపాలిటీ శాఖలు కానీ ఏమైనా చూసుకోండి, నాకు తెలిసి ఒక ఇంచు కూడా ఎక్కడ అభివృద్ధి కనపడలా. మరి 24,50,000 కోట్లు ఏమయ్యాయి? ఏంది ఆలీబాబా ఒక కథ? ఇప్పుడు ఈ చిక్కుముడి ఇప్పుడు అనేది ఎవరి ఖాతాలోకి పోయాయి, ఎవరి జేబుల్లోకి పోయాయి అర్థం కావట్లేదా? ఈ ప్రజాసొమ్మును మింగేసిన తిమింగలాలు ఎవరు? ఆ తిమింగలాలు తప్పుడు లెక్కలు రాసిన IAS IPS అధికారులు ఎవరు? ఏ దారిలో మళ్ళించడానికి ఎంతమంది దుర్మార్గులు? కంటైనర్లు తాడేపల్లి గెస్ట్ హౌస్ వెనక నుంచి పోయాయి. అలాగే రాత్రిపూట తాడేపల్లి సీటాక్స్ రోడ్ లో 108 పేరుతో దూరిపోయిన రైలు ఈ లారీలన్నీ, ఇవన్నీ గమనించాల్సిన పరిస్థితి వస్తా ఉంది. సో ఖచ్చితంగా కలుగులో దాగి ఉన్నా, ఎక్కడ దాగి ఉన్నా ఆ పందిపూలు లాగి బయటికి తినిన ప్రజాధనాన్ని కక్కించి తీరదాం, అనుమానం అక్కర్లేదు. అయితే కూటమి అభ్యర్థులు, కూటమికి చాలా బిగ్గెస్ట్ టాస్కులు ఉన్నాయి. అవును, మా పోలవరం గాని, అమరావతి గాని, అలాగే DSC గాని, ఇప్పుడు ఇచ్చిన సూపర్ 6 హామీలు గాని. అవును, మొన్న కేబినెట్ మీటింగ్ జరిగింది, చాలా వరకు ఆమోదం తెలియజేశారు. ప్రజలు ఈ రోజు మాకు ఇచ్చిన తీర్పు సేవ చేయమని, మేము సేవే చేస్తాం, అధికారం జలాయించాం. గత ప్రభుత్వం 151కే ఎర్రబీగిపోయి ఒళ్ళు తలకెక్కి అమ్మనాబూతులు అంబోతులు మాకు తెలియదు టీవీల ద్వారా ప్రచారం చేసి నువ్వెంత నీ బతుకెంత అని చెప్పి మాట్లాడినోళ్ళు, అలాగే మీ రాష్ట్రంలో మీకు గేట్లు కాదు కదా సీట్లు కూడా రావని చెప్పి హేళన చేసి 2 ఊతకడలు ఉంటే తప్ప శాసనసభలో నిలబడలేవు, నీకున్న రోగాలకి జైల్లో ఉండాల్సిన హాస్పిటల్లో ఉన్నావు, అలాగే 4 పెళ్లిళ్ళు చేసుకుంటావా, ఈ సంస్కృతి విరుద్ధము, అదే ఆ 4వ పెళ్లి జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలియదు. కాబట్టి ఇంత హేళనగా మాట్లాడిన బాబు గారి గురించి, చంద్రబాబు గురించి మాట్లాడిన మాటలు, యువగోడంలో లోకేష్ గురించి మాట్లాడిన మాటలను చూసి రాష్ట్ర ప్రజలు విస్తుపోయి, ఇంత దుర్మార్గుడిగా మేము 150 సీట్లు ఇచ్చామని చెప్పి లాగి లెంపకాయ కొట్టి 11 సీట్లు నన్నేం పీకలేరు అన్నారు కదా. 151 సీట్లకి మొత్తం తల పీకేసి 11 ఎన్నికలు పెట్టి కూర్చోబెట్టారు. సో ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తైతక్కలాటలు చూసి గతంలో 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం లేని గొప్ప నెంబర్ 1 రాష్ట్రంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చారని జగన్మోహన్ రెడ్డి గారు. అదే అప్పుల్లో నెంబర్ 1 రాష్ట్రం. గతంలో డిబేట్ లో వైసీపీ నాయకులు చెప్పేవాళ్ళు GDPలో నెంబర్ 1, ఉద్యోగాల్లో నెంబర్ 1, అదేంది ఇండస్ట్రీస్ నెంబర్ 1, పరిపాలన నెంబర్ 1, అదేవిధంగా చాలా స్కీములు చెప్పేవాడు. మరి ఈ నెంబర్ 1 ఏమైనా నాకు అర్థం కాలేదు. నెంబర్ 1 దొంగలయ్యారు. ఇప్పుడు ఏ కాలేజ్ నిరూపించాలి కదా మీరు, అప్పుడే వాళ్ళని దొంగలని ఎలా అంటారు? నిరూపించాలా? మంచి మాట చెప్పారు సార్. నేను ఈ మధ్య విజయవాడకి వెళ్తే సత్యకుమార్ గారు హెల్త్ మినిస్టర్ గారితో కొంత పనులు మాట్లాడు. ఆయన ఈ మధ్య డయేరియా వచ్చి వెస్ట్ గోదావరి, గుంటూరులో కొంతమంది చనిపోయారు. ఆ కాలువలకి నీళ్లు సప్లై చేయమని చెప్పి బీజేపీ ప్రభుత్వం జలశక్తి నిధులు ఇచ్చిందంట. దాన్ని అప్పలంగా మింగేసి రాసేసినట్టు, అంటే కుళాయిలు వేసేసినట్టు నీళ్లు సప్లై చేసినట్టు బిల్లులు పెట్టి తినేశారంట. ఆయన చెప్పిన మాటలు ఆశ్చర్యపోయా నేను. కుళాయిలు వేసేసారంట, పైపు లైన్లు వేసేసారంట, తినేశారంట. ఇప్పుడు డయేరియా వచ్చే జనం చనిపోతారు, కుళాయిలు ఏవంటే కనపడట్లా. సో ఇట్లా ఎలా కనపడని వస్తువులుగా తినేశారో, గుంతలు పొడుచుకుంటూ రోడ్లు బిల్లులు రాసి ఎలా మింగేశారో. హెల్త్ డిపార్ట్మెంట్ లో కృష్ణబాబు అని ఒక IAS ఆఫీసర్ ఉన్నాడు. ఆయన పోస్టులు అమ్మేశాడు. ఆయన ఒక్కడికే 150 కోట్లు వచ్చిన డబ్బులు జిల్లాల వ్యాప్తంగా అమ్మితే. ఇటువంటి 150 కోట్ల? అవును సార్. దానికి ఎగ్జాంపుల్ మా జిల్లానే ఉంది. మా జిల్లాలో మదనపల్లి మెడికల్ కాలేజీలో 473 పోస్టులు ఒక్క పెద్దిరెడ్డి రామచంద్ర గారు చెప్పిన సంతకం ప్రకారం వితౌట్ క్వాలిఫికేషన్ 3 సార్లు నోటిఫికేషన్ ఇచ్చినా ఎవరు ఎంప్లాయీస్ అంటే ఎవరిని నిరుద్యోగులు పిలవకుండా మా కాన్స్టిట్యున్సీకే ఉద్యోగాలు ఇవ్వమని చెప్తే 25 లక్షలు పోస్ట్ తీసుకొని మదనపల్లి మెడికల్ కాలేజ్ ఇంటర్వ్యూ లేకుండా సైకిల్ షాపులు పెన్షన్లు వేసేవాడిని, ఆ టీ కోర్టులో పనిచేసేవాడిని, కోర్ట్ సెట్లు పొట్లాలు కట్టేవాడిని. మెడికల్ డిపార్ట్మెంట్ లో ఉన్న పోజులకి నాన్ మెడికల్ సర్టిఫికేట్ చూపించి ఎక్సైజ్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, అదే కంప్యూటర్ ఆపరేటర్లు, వాళ్ళ ల్యాబ్ టెక్నీషియన్ అంట. వీళ్ళు మనుషులు బతికిస్తారో సంపదారో తెలియదు. దీని మీద కోర్టుకు వేశారు, మా ఎమ్మెల్యే ఫైట్ చేశారు, అనేక ప్రజల మధ్యలో రికార్డ్స్ కూడా పెట్టారు. సత్యకుమార్కి విషయం ఇచ్చి చెప్పడానికి విజయవాడ లేదు, ఆయన ఎన్క్వైరీ కూడా వేశారు. ఈ విధంగా మింగేసిన IAS ఆఫీసర్లు, మంత్రులు సార్, నాకు తెలియదు సార్, మంత్రులు ఎవరు పేషీలకు పోలేదు సార్. ఇల్లే పేషి, భూమే కైలాసం. ఆ విధంగా ఇక్కడికి వచ్చి కూర్చొని నీకెంత నాకెంత పంచుకొని ఈ 24,500 కోట్ల డబ్బులు, లక్షల కోట్లు ఎవరు మింగేశారు? ఎక్కడికి వెళ్ళి DBT పద్ధతి ద్వారా ప్రజల ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేశారని గతంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాలు చెప్పారు. మీరు అడిగిన మాటకే సమాధానం. డిసెంబర్లో బటన్ నొక్కారు, జనవరిలో బటన్ నొక్కారు, మార్చిలో నొక్కారు, ఫిబ్రవరిలో నొక్కారు, ₹1 కూడా జారలే.
2,76,000 కోట్లు మాట్లాడితే నేరుగా తీసుకొచ్చి మీ అకౌంట్ లో వేసామన్నారు. సరే, ఇంకో మాట ఉండేవాళ్ళు సార్, దేవుడి దయతో మీ అందరి దీవెనతో మీ మీ బిడ్డ మీకు నేరుగా పంపిస్తున్నాడు, అవినీతే జరగలేదన్నారు కదా. నేరుగా పంపిస్తే ప్రతి ఒక్కరి మీకు కోటే లేదు. సిద్ధంకు వచ్చిన సభలో లక్షల మంది జనాలు వచ్చారు, ఏమైనారు? మీ ఓట్లు వేరే కదా, ఏమయ్యాయి? అవాతాతలు పింఛన్లు ఏమయ్యాయి? సార్ మాట్లాడుతాను, నిజంగా సంక్షేమాలు చేస్తుంటే ప్రజలు నిన్ను ఆశీర్వదించుంటే నువ్వు 11 రోజులు ఎందుకు కూర్చోబెట్టారు నాకు అర్థం కాల. ఇలాంటి దుర్మార్గ ప్రభుత్వం ఉండకూడదని ప్రతి ఇంటిని నేరుగా హింసించాడు. పన్నుల ద్వారా కావచ్చు, నిరుద్యోగ రూపాయలు కావచ్చు, మద్యం ద్వారా కావచ్చు, దందాల ద్వారా కావచ్చు, నేరుగా హింసించిన దాని వల్ల ప్రజలు రగిలిపోయారు. సైలెంట్ విప్లవం వచ్చింది. తద్వారా ఈ రోజు కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. అందుకే ప్రభుత్వం బాధ్యత ప్రజాస్వామ్య ప్రభుత్వం వచ్చింది. కాబట్టే పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు వచ్చి కూర్చొని బెత్తం పెట్టుకొని పంచాయత్ సంగతి తెలుస్తానని చెప్పి కూర్చొని తినింది కక్కండరా అని చెప్పి ఒక్కొక్క శాఖ పరిధిలో వివరాలు సేకరిస్తున్నాడు. ఒక్కొక్కరికి ఉంటుంది జింతాత్త అని. ఎందుకంటే ఖచ్చితంగా మేము చెప్తున్నాము, బాబు గారు గాని, లోకేష్ గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని ఒకే మెయిన్ సెట్ తో పోతున్నారు. అవినీతి సామ్రాజ్యంలో మీరు అలా అంటే చిన్నప్పరెడ్డి గారు సీరియస్ గా ఫేస్ పెట్టేస్తా ఉన్నారు సార్. ఎక్కువ వాళ్ళు సీరియస్, మాకెందుకు సార్? ప్రజలు సీరియస్ అవ్వాలి కానీ మాకెందుకు సీరియస్? ఇవన్నీ కూడా బీజేపీ నాయకులు కూడా కొంతమంది చెప్పారు, ఏ శాఖలు అయితే అభివృద్ధి జరిగాయి. 3 పార్టీ నాయకులు కూర్చొని లెక్క చేసి ఒక్కొక్కరికి లెక్కలు కట్టలు కట్టి ఒక్కొక్కరికి గిఫ్ట్లు ఇవ్వాల్సిన రోజులు వస్తా ఉంది. తస్మత్ జాగ్రత్త. జైలు గోడలు సరిపోవు, జైలు భవనాలు సరిపోవు, మీకోసం స్పెషల్ గా జైలు కట్టించాలి. బాబు గారిని 42 రోజులు జైల్లో పెట్టారు కదా, పాపం నాకు తెలుసు.